ముఖ్యమంత్రిగా తొలిసారి దేశ ప్రధానిని కలిశారు రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన విభజన చట్టం హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు తదితర అంశాలపై వినతి పత్రం అందజేశారు మోదీకి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటు అగ్రనేత సోనియాని కూడా కలిశారు సీఎం రేవంత్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కలిశారు. దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా 15 అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని కోరామన్నారు భట్టి విక్రమార్క. విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విన్నవించామన్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా పెండింగ్ లో ఉన్న గ్రాంట్లు 1800 కోట్లు విడుదల చేయాలని కోరామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 2233.54 కోట్లు వెంటనే విడుదల చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, డెవలప్మెంట్కు సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో 12 జాతీయ రహదారుల ప్రతిపాదనలకు ఆమోదం, ములుగు గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు అనుమతులు, బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ స్థాపన, హైదరాబాద్ ఐఐఎం ఏర్పాటు, సైనిక పాఠశాలల మంజూరు తదితర అంశాలపై ప్రధానితో సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు. పెండింగ్ లో ఉన్న ఐటీఆర్ను వెంటనే మంజూరు చేయాలని, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును గ్రీన్ ఫీల్డ్ లోకి మార్చాలని మోదీని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాల విషయం కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంశాలను కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చారు. భారతీయ సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని పూణే నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు తరలించాలని ప్రధాని మోదీని కోరామన్నారు రేవంత్ విక్రమార్క. ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజనకు సహకరించాలని, విభజన చట్టం 9వ షెడ్యూల్లోని ప్రభుత్వ సంస్థల విభజన, 10వ షెడ్యూల్లోని ఇతర సంస్థల అంశాలను త్వరగా తేల్చాలని కోరారు.